సంక్రాంతి నెల పట్టేసి దాదాపు ఒక 18 డేస్ అయితే అయిపోతుంది కదా! నేను వీడియో అయితే చాలా లేట్ చేసేసాను. ప్రతి ఊరు, ప్రతి వీధి హరిదాసులతో కళకళలాడిపోతూ ఉంటుంది. ఇదివరకైతే హరిదాసులు నడిచొచ్చేవారు ఎంత దూరమైనా సరే. బట్ ట్రెండ్ మారింది కదా! మనం మాత్రమే కాకుండా డెవలప్ అవ్వడం, హరిదాసులు కూడా డెవలప్ అయ్యారు. వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. వీధి వీధి నడుచుకుంటూ అలా ఊరు ఎప్పటికవుతుంది చెప్పండి. ఇంకా ఈజీ ప్రాసెస్ అయితే ఎంచుకున్నారు హరిదాసులైతేని. ఇంక ఈ ధనుర్మాసం స్టార్ట్ అయిన తర్వాత ముగ్గులైతే దాదాపు ఇట్లనే ఉంటాయి. నేను రోజుకో వెరైటీ ముగ్గు పెట్టి రోజుకొక అప్డేట్ ఇద్దాం, రోజుకొక షార్ట్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. బట్ 2, 3 డేస్ అయితే తప్పుకున్నాయి నేను వీడియోస్ అప్లోడ్ చేయడం అయితేని. సో ఈరోజైతే 25th అనమాట. అంటే నేను వీడియో తీసిన డే అయితే 25th అనమాట. క్రిస్మస్ హాలిడే అని చెప్పేసి ఆ ఒక్కరోజు హాలిడే ఇవ్వటం వల్ల మా కిడ్స్ అయితే మాత్రం పొలం వస్తామని చెప్పేసి అయితే మారం చేశారు. ఎప్పుడో సమ్మర్ హాలిడేస్‌లో తీసుకువెళ్ళాం. ఇంక అప్పటినుంచి కూడా తీసుకువెళ్ళట్లేదు. వాళ్ళు వస్తామనేసరికి ఇంక ఈరోజైతే ఇంక తీసుకువెళ్తున్నాం. ఈ పిల్లల్ని తీసుకువెళ్ళడానికేమో కానీ వీళ్ళని తీసుకెళ్ళేటప్పుడైతే అసలా ఎంత లగేజ్ ఉంటదంటే తీసుకువెళ్ళే వాళ్ళకి మాత్రమే తెలుస్తది. వాళ్ళు తినేదానికి స్నాక్, ఎక్స్‌ట్రా వాటర్ బాటిల్స్, మళ్ళీ ఇలా ఎక్కువ లగేజ్ అయితే ఎక్స్‌ట్రా ఉంటాయి మా పిల్లల విషయంలో. వీళ్ళని తీసుకొచ్చిస్తే ఏం పని చేస్తారో తెలీదు గానీ వీళ్ళతో హెడేక్ ఎక్కువ ఉంటదనమాట. ఇలా చేయనా, అలా చేయనా, అలా చేయనా, ఇలా చేయనా విసిగించేస్తారు. ఇంకా మనకు తప్పినా తప్పకపోయినా సరే ఆ వన్ డే అయితే పడిపోతే ఇంకా అటు ఇటుగా ఒక 3 మంత్స్ తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదు. కొంచెం కొంచెంగా క్లాస్ పెరిగే కొలది వాళ్ళకి వర్క్ ప్రెషర్ అయితే బాగా పెరుగుతుంది. ఒకరోజు హాలిడే ఇచ్చినా సరే వర్క్‌లు అయితే డబుల్ ఉంటున్నాయి. అందుకని చెప్పేసి పాపం ఈ మధ్య కాలంలో అయితే సరిగా అడగట్లేదు. సో ఈరోజు మా పొలంలో మా వర్క్ ఏంటంటే తాతయ్య గారు ఎట్లనో వచ్చారు. ఆయన పామాయిల్ తోటలో అయితే తడిపెడుతున్నారు. అందుకని చెప్పేసి ఇంకా అక్కడికి ఎక్స్ట్రా పైపులు అయితే తీసుకువెళ్లారు. ఇంక ఈ రోజున వర్క్ వచ్చేసి కొన్ని అంటే ఎన్నో కాదు, కొన్ని అయితే కోకోకాయలు ఉన్నాయి బ్రేక్ చేసి ఫ్రూట్ తీసేవి. ఇంకా అది అయిపోయిన తర్వాత మా అయితే మాత్రం కొబ్బరి తోటలో తడిపెట్టడం, నేనైతేనేమో మీకు తెలిసిందే కదా ఈ కాంగ్రెస్ గ్రాసు అనే కలుపు కాడలు ఉంటాయి కదా! ఇంకా వాటి వర్క్ అయితే చూసుకోవాలి నేను. అవి ఉండగా నాకు పిల్లల్ని తీసుకురావడానికి కొంచెం భయంగానే అనిపిస్తది. ఎందుకు అంటే అది పెద్దవాళ్ళకి ఎక్కువ స్కిన్‌కి సంబంధించిన అలర్జీయే కాదు, లేదా స్కిన్ డిసీజే కాదు ఎక్కువగా వస్తదది. అందులోనూ పిల్లలైతే మాత్రం దాని నుంచి వచ్చే గాలి కూడా పీల్చకూడదు. అట్లాంటిది నేను మా పిల్లల్ని తీసుకొచ్చాను. వాళ్ళనేమో వర్క్ చెయ్యొద్దు, చెయ్యొద్దు అన్నా సరే నేను పీకుతున్నానని వాళ్ళు పీకడం, ఇంకా వద్దు వద్దని చెప్పేసి తిడితే ఇంక సరే అని చెప్పేసి పాప అయితే ఒక మొక్క నేను చూసి చూడకుండా తీసి పడేసేది. అప్పుడు ఏం చేశారంటే తిను మాయ తీశారనమాట. ఆ వీడియో క్లిప్ కూడా తీశారు. అది కాడైతే చాలా డేంజరస్ అనమాట. అంటే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంటి దరిదాపుల్లో కనుక ఇటువంటి మొక్క ఉంటే కనుక వెంటనే దాన్ని పీకి కుదిరితే కనుక దాన్ని మంట పెట్టేసేయండి. అంత డేంజరస్ అనమాట. అంటే చిన్ని చిన్ని పువ్వులతోటి ముక్కు పుడకల్లా ఉంటాయి. చిన్ని చిన్ని ఫ్లవర్స్ వైట్ కలర్‌వి. అవి మనం కాడ పీకిన తర్వాత కూడా మన హ్యాండ్ కూడా చేదుగా ఉంటది. బాగా ఎక్స్‌ట్రా మనం సోప్ తోటి క్లీన్ చేసుకోవాలి చేతులు కూడా. అంత డేంజరస్ అనమాట. దాని నుంచి వచ్చే గాలి కూడా పీల్చకూడదంటే అది ఎంత డేంజరసో ఒకసారి ఆలోచించండి. మేము ఎన్ని సార్లు పీకినా రిపీటెడ్‌గా మా పొలంలో ఎందుకు వస్తుంది అంటే దాన్ని చిన్నగా ఉండగానే దాన్ని ఫ్లవర్ వచ్చేస్తుంది. అంటే విత్తనాలు రెడీ అయిపోయి అవి రాలిపోవడం, ఎక్స్ట్రా ఎక్కువొచ్చేయడం. మా చేలో ఏదైనా తీరని ప్రాబ్లమ్ ఉంది అంటే ఈ మొక్క ఎక్కువగా ఉంటదనమాట. అస్తమాను కూలీలని వేస్తాం, తీయించుతాము. అది కాకుండా ఎక్స్ట్రా నేను కూడా చేస్తాను. ఇది కూడా చాలా మందికి పడదనమాట. ఇంకా మా అక్కయితే మాత్రం వెంటనే స్కిన్ అంతా ఎలర్జీ కింద వచ్చేస్తది. ఇంకొక్కొక్కళ్ళకైతే వామిటింగ్స్ అయిపోతాయి. దీనికి సంబంధించి ఏ ప్రాబ్లమ్ లేని వాళ్ళు మాత్రమే వస్తారు. నా వరకు నేను కొన్ని పీకేంత వరకు బానే ఉంటుంది. నెక్స్ట్ అయితే హ్యాండ్స్ గట్ట ఇచ్చింగ్ వచ్చేస్తదనమాట. దురద పుట్టేస్తది. ఇంకప్పుడైతే మానేస్తాను. ఆ వర్క్ అయితే మాత్రం అప్పటికి ఆయిల్ అది అప్లై చేసుకొని వెళ్తాను. బట్ దాదాపు ఒక 4, 5 గంటలు చేసే వరకు బావుంటది. నెక్స్ట్ అయితే అసలకి బాగోదు. ఈ ఫ్లవర్స్ చూసారా? అంటే చిన్నప్పుడు మా స్కూల్‌కి వెళ్ళే దారిలో ఇవి ఎక్కువగా ఉండేయన్నమాట. చిట్టి చిట్టి ఫ్లవర్స్ అనమాట. చాలా బావుంటాయి. ఇవి ఎక్కువగా అంటే ఒక్కసారి పీకితేనే ఎక్కువ వచ్చేస్తాయి చేతిలోకి. అవి తీసుకోవడం, మా ఫ్రెండ్స్ మధ్యన ఊదటం ఇట్లా చేసేవాళ్ళం.
నాకు ఎందుకో వాటిని చూడగానే ఆ సీన్ గుర్తొచ్చింది. ఇంకా మా బాబు ఉన్నాడు కదా అని చెప్పేసి ఆ ట్రిక్ తన దగ్గర ప్లే చేశాను. మా చేను పక్కనైతే లాస్ట్ టైమ్ అయితే పొగాకు వేశారు. ఇప్పుడు కూడా పొగాకు వేశారనమాట. ఇంక నేను అక్కడే వీడియో క్లిప్ తీసుకుంటున్నాను ఫ్లవర్స్ గురించి. అందుకని చెప్పేసి ఎలానో బాగుంది కదా లొకేషన్ అని అదొక క్లిప్ అయితే తీసుకున్నాను. లాస్ట్ టైము అంటే మా చేలోకి ఒక వ్యాన్ అయితే వచ్చింది కొబ్బరి బొండాలు వేసుకు వెళ్ళటానికి. ఎవరి విషయంలో అయినా ఊరుకుంటారో లేదో నాకు తెలియదు కానీ, మా విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు తెలియదు. దాంట్లో ఉన్న డస్ట్ అంతా అంటే ఆ వేస్ట్ అంతా తీసి మా చేలో వేసేసి, మా చేలో నుంచి కాయలేసుకెళ్లారనమాట. ఏం చేస్తాం అవి తర్వాత చాలా సార్లు వర్షం పడి, ఇట్లా మంచు పడి వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేద్దామంటే అసలకే అవ్వట్లేదు. ఎప్పుడైనా సరే మనకి స్కూల్‌కి వెళ్ళినప్పుడు లెసన్ అప్ చెప్పకపోయినా, లేదంటే వర్క్ చేయకపోయినా సార్ కొడతారు, తిడతారని భయం మనకెలా ఉంటుంది. అలా చేయనిగల రైతు వస్తారేమో, ఏదన్నా రిపీటెడ్‌గా ఏమన్నా అంటారేమో అనే భయం అట్లనే ఉంటుంది కదా రైతుకి కూడాని. ఇంక అందుకని చెప్పేసి ఇంక వరుసెట్టి మేమంతా క్లీన్ చేసుకొచ్చేస్తున్నామనమాట. ఆ వేస్ట్ అంతా కూడా మంట పెట్టేసాము. ఇంకా పిల్లలతో వస్తే మామూలుగా ఉంటదా చెప్పండి? వాళ్ళ టార్చర్ మామూలుగా ఉండదు. కొద్దో గొప్పో పని చేశారో లేదో చేస్తారు. బట్ వాళ్ళ మాటలు వినే ఓపిక మనకుండాలనమాట. ఇప్పుడైతే టెంపుల్ కడుతున్నారంట వాళ్ళు. నేను కోసిన ఫ్లవర్స్ అయితే శైలు ఇంకా కోసి తెచ్చుకొని టెంపుల్ కడుతున్నారంట. అది గుడంట. దాంట్లో దేవుడిని పెడదామని చెప్పేసి అనుకుంటే మట్టేమో ఎదరికొచ్చేస్తుందది. అంటే తడిదైతే మనం కొంచెం దేవుడిని పెట్టడానికి కొంచెం లాగితే బావుంటది. టెంపుల్ కట్టారు గానీ దేవుడిని బయట పెట్టేసారనమాట. అందుకు వాటితో పువ్వుల డెకరేషన్ చేస్తున్నారు. ఆ ఏజ్‌లో అయితే కొంచెం ఆడుకోవడానికి టైం అన్నా ఉండేది. పాపం మా పిల్లలకి అలా కూడా ఉండట్లేదు. పొలమొచ్చారు కాబట్టి అలా అన్నా ఆడుకుంటున్నారు కానీ, ఇంటికాడ అలా ఆడుకోవడానికి కూడా ఉండదు. ఇంకా లంచ్ టైమ్ అయిందనమాట. అవ్వలేదు. అవ్వేలా చేశామనమాట. మా పిల్లలున్నారే స్కూల్‌కి వెళ్తే గనక కరెక్ట్‌గా 12 ఆ టైంకి లంచ్ బ్రేక్ ఉంటుంది కంపల్సరీ. అదే ఇంటి దగ్గరుంటే గనక నేనుంటే గనక అదే టైంలో పెట్టేస్తాను. నేను లేకపోతే కనుక 1 అయినా సరే తినరు. ఈరోజు కొంచెం పొలమొచ్చారో లేదో ఆకలి, ఆకలి, ఆకలి అని చెప్పేసి ఒక్కటే గొడవ. నేనేమో కంగారులో మార్నింగ్ అయితే ప్లేట్స్ పెట్టుకోలేదు. ఇంకా సరే ఎట్లానో మన అరటి ప్లేట్స్ ఉన్నాయి కదా పొలంలో అని చెప్పేసి ఇంకా మా ఆయన అవి తీసుకురమ్మన్నాను. తనేం చేశారు ఇంక ఎక్స్‌ట్రా మా అందరికి కూడా తీసుకొచ్చేసారు 2 తీసుకురమ్మంటే. ఏమైనా అరిటాకులో ఫుడ్ అంటే మంచిదే కదా! ఆ అవకాశాన్ని మనం ఎందుకు వినియోగించుకోకపోవాలి చెప్పండి. సరే అని చెప్పేసి ఎప్పుడైనా సరే అంటే మీరు మీ ఇంట్లో ఎట్లా చేస్తున్నారో మీకు కుదిరితే కనుక ఒక కామెంట్ అయితే చేయండి. ప్లేట్‌లో అయితే ఫస్ట్ వైట్ రైస్ పెట్టకూడదంట. అంటే నాకిదొక 2 ఇయర్స్ బ్యాక్ మాత్రమే తెలిసింది. అంతకుముందు తెలియదు. నాకు చెప్పేవాళ్ళు లేరు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ తెలిసింది. ఫస్ట్ అయితే కర్రీనో లేదంటే పచ్చడో ఏదో ఒకటి పెట్టుకున్న తర్వాతే వైట్ రైస్ పెట్టాలంట. ఫస్ట్ అయితే వైట్ రైస్ పెట్టకూడదంట. ఇంక నాకు తెలిసిన కాడి నుంచి నేను అట్లనే చేస్తున్నాను. తెలియనప్పుడైతే గొడవే లేదు. తెలిసిన తర్వాత కూడా మనం అట్లా చేయకూడదు కదా! సో, ఈరోజు మా మెనూ వచ్చేసి క్యారెట్ ఫ్రై అనమాట. ఫ్రై అంటే కంపల్సరీ మా ఇంట్లో చారుండాలి. సో, అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే ఫ్రై చేసుకొని, చారు చేసుకొని అయితే వచ్చేసాను. పిల్లలొచ్చిందైతే ఈరోజు. నిన్నైతే ఆల్మోస్ట్ ఒక సైడ్ అంతా కూడా కోకోకాయలు కోసేసి మేము బ్రేక్ చేసేసాం. నాకు కొంచెం గోళ్ళు తక్కువగా ఉంటాయనమాట ఉంచాను. సో, అందుకని చెప్పేసి మా ఆయన ఏం చేశారంటే వాటిని కోకోకాయలని ఎప్పుడైనా సరే నార్మల్‌గా బ్రేక్ చేసేస్తే మనకి గోళ్ళతోటే లాగవలసి ఉంటుందనమాట. నాకు కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువవుతుందని ఇంక మా ఆయన ఏం చేశారంటే ఎగ్‌లాగా తీశారంటే ఫ్రూట్‌కి అటు ఇటు కట్ చేస్తే డైరెక్ట్ ఎగ్‌లా వచ్చేస్తదనమాట. దాన్ని ఏంటంటే అప్పుడు నాకు గోళ్ళతో పనుండదనమాట నాకప్పుడు. ఎప్పుడైతే గోళ్ళు ఎక్కువ ఉండవో అప్పుడు చిగుళ్ళు బా నొప్పొచ్చేస్తాయనమాట. ఇంక అందుకని చెప్పేసి మా ఆయన వాటిని నిన్ననే ఆల్రెడీ నేను తీసేటప్పుడే ఇంకా రౌండ్‌గా ఉండల షేప్‌లో వచ్చేస్తది కోకో. ఇంకా అట్లా కట్ చేశారు మా ఆయన. ఇంకా అప్పుడు నేను వర్క్ అయితే నాకు సింపుల్ అయింది. బట్ కొంచెం టైం పట్టేస్తది. అలా ప్రాసెస్ ఎక్కువ పట్టేస్తదనమాట కోకోకాయ అలా బ్రేక్ చేయాలంటే. సో, మా పిల్లలైతే ఫుడ్ తినేసారు కదా! కొద్దో గొప్పో కొంచెం ఎనర్జీ వచ్చింది. దీన్ని కూడా వేస్ట్ చేసేద్దామని చెప్పేసి రెడీ అయిపోయారు. ఇక్కడ వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది కదా! అదో సరదా. నీళ్ళంటే వాళ్ళకే కాదు నాకు అట్లనే అనిపిస్తది. బట్ ఏంటంటే అది మోటార్‌లో నుంచే వచ్చే నీళ్ళు సెపరేట్ ఉంటాయి. ఇలా వచ్చే నీళ్ళేంటంటే డైరెక్ట్ ఇసుకలో నుంచి వస్తాయి కదా! అంటే ఇసుకలో తేళ్ళని, జిర్లని చాలా ఉంటాయంట. మా పిల్లలైతే మాత్రం అక్కడ ఆడుకుంటానని ఒక్కటే గొడవ. ఒకవైపు మా ఏమో కంగారు పడుతూ ఉన్నారు. అంటే వాటర్ తోపు ఎప్పుడైతే ఎక్కువవుతుందో కింద భూమిలో ఏవైనా ఉంటే పైకొచ్చేస్తాయి. వాటి దగ్గరికంటే వెళ్ళకండి, దూరంగా ఉండండి అని చెప్పేసి మా అంటే వాళ్ళు లెక్క చేయకోకుండా అక్కడే వాడుతున్నారు.
నేను అనుకున్నాను ఎందుకు వస్తాయిలే అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ వెంటనే నేను అనుకున్నానో లేదో ఒక 2 మినిట్స్‌కి జెర్రీ అయితే బయటపడింది. నేను చెప్పాను కదా! ఇదిగో ఇట్లనే ఉంటాయి జెర్రీలు అని చెప్పేసి మా ఆయన తిట్టారు. ఇంక అప్పటినుంచి ఆ జెర్రీని చూసారు. నేను వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నాను గానీ, కనిపించిందో లేదో తెలీదు నాకు. మీకు కనిపిస్తదో లేదో కూడా తెలీదు. ఇంక అక్కడి నుంచయితే ఇంకా కొన్ని కొన్ని పైపులు మోసుకొచ్చి ఇంకా చేను మా పొలంలో ఎట్లా అంటే పై భాగంలో అయితే డ్రిప్పుల ద్వారా వెళ్తాయి వాటర్ చాలా వరకు. ఇంకా పైన ఇదివరకు ఒక చెరువు ఉండేది. అక్కడి నుంచి బాగా వచ్చాయి కానీ అది ఎత్తయిపోవడం వల్ల డ్రిప్పుల్లో వాటర్ అనేది అంత స్పీడ్‌గా వెళ్ళట్లేదు. ఇంక అందుకని చెప్పేసి ఇలా పెట్టే తడిని ఏమంటారంటే ఏకతడి అంటారు. తెలిసిన వాళ్ళకి తెలుస్తది. తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. సో, ఇలా చేసేటప్పుడు కూడా ఎక్కువ ఈ వర్క్ చేసేటప్పుడు మా పిల్లలు ఏదో చేసేద్దాం, చిందేద్దాం అనేసి అనుకుంటారు. బట్ వాళ్ళేమో ఇంకా పని ఎక్కువ చేస్తారు. వాళ్ళు చేసేదేమో తక్కువ. పనిని ఇంకా పెంచుతారు. ఇంకా హడావిడి కూడా ఎక్కువ చేసేస్తారు. చూడండి ఒకవైపు నేను మాట్లాడుతూ ఉన్నాను కానీ వాళ్ళ హడావిడి వాళ్ళదే. ఒక పైప్‌ని ఇద్దరు క్యారీ చేయాలంటే ఎట్లా కుదురుతది చెప్పండి. పోనీ బాబు అటు సైడ్ అన్నా ఉండాలి, శైలు ఇటు సైడ్ అన్నా ఉండాలి. వాడు మిడిల్‌లో ఉండి శైలు చివరుంటే ఎట్లా కుదురుతది చెప్తేనేమో వినరు. ఇంకా వాళ్ళు చేశారులే వాళ్ళ ఏజ్‌కి పర్వాలేదు. వాళ్ళు చేసిన హెల్ప్ అయితే పర్వాలేదు. ఇన్ని కబుర్లు చెప్తున్నావు పిల్లలు వర్క్ చేస్తుంటే నువ్వేం చేస్తావు అని చెప్పేసి అయితే అనకండి. మేము మార్నింగ్ 8కి వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ 4కి వచ్చాము. నా వీడియో అంతా కలిపి 13 మినిట్స్ కూడా ఉండదు. అప్పుడో క్లిప్పు తీసుకుని నేను ఫోన్ పక్కన పెట్టేసి నా వర్క్ నేను చేసుకున్నాను. వీడియో తీసినంత మాత్రాన్ని నేను ఫోన్‌తోటే ఉన్నట్టు కాదు. ఏంటంటే నేను తీసుకునే టైంలో తీసుకున్నాను వీడియోస్. ఫోన్ పక్కన పెట్టేసి నా వర్క్ నేను చేసుకున్నాను. ఇక్కడేంటంటే నాకు ఈ మధ్య కాలంలో అంతకుముందు నేను ఇన్‌స్టా మీద అంత ఫోకస్ పెట్టలేదు. ఈ మధ్య కాలంలో కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ ఫాలోవర్స్ కూడా అట్లనే వస్తున్నారు. వ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి. సరే ఒక క్లిప్ తీసుకుందాము. నువ్వొస్తానంటే నేను వద్దంటానా మూవీ సాంగ్ యాడ్ చేద్దాం బావుంటదని చెప్పేసి ఇంకా బాబు మీద చిన్న ప్రయోగం చేశాను. వాడేమో నిజంగానే రియల్ అని చెప్పేసి ఎక్స్‌ప్రెషన్స్ బా ఇచ్చాడు. ఎప్పటికప్పుడు నేను యూట్యూబ్‌లో అయితే వీడియోస్ కనీసం 1 వీక్‌లో 2 వీడియోస్ అన్నా అప్‌లోడ్ చేయాలనుకుంటున్నాను కానీ, ఫోకస్ అంతగా పెట్టలేకపోతున్నాను. సో, ఎప్పటికప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అలానే అయిపోతుంది. ఇప్పుడు ఆ మాట కూడా చెప్పను. నేను ఏదైనా ఇలా వీడియో తీసేటప్పుడు, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను ఎలా చేయాలి, అలా చేయాలని చెప్పేసి ఎప్పుడైతే అనుకుంటున్నానో ఆ పని అస్సలు అవ్వట్లేదు. సో, అందుకని చెప్పేసి నేను చేస్తానో చేయనో నాకే తెలియదు. ఇంకా అలాగా ఏదో ట్రై చేస్తాను. వెళ్తదో లేదో ఇంకా తర్వాత ఇంక అంతా దేవుడికి వదిలేద్దాము. ఎప్పుడు కూడా పొలం వచ్చినప్పుడు ఏది మిస్ అయినా అవ్వకపోయినా మా అబ్బాయి అయితే మాత్రం కొబ్బరి బొండాన్ని అస్సలు మిస్ అవ్వడు. అది సీజన్‌తో అయితే వాడికి అస్సలు పని లేదు. వర్షం వచ్చినా సరే వదలడు. సమ్మర్ అయితే అస్సలు వదలడు. ఇంకా వింటర్‌లో ఇప్పుడైతే ఎవరైనా తాగుతారో చెప్పండి. ఇప్పుడు కూడా తనకు కావాలని చెప్పేసి అంటే ఇంక సరే అని కోసాడు. వాడే కాదు మేము కూడా కొన్ని కొన్ని చేస్తాము. మేము కొబ్బరి నీళ్ళు జోలికి వెళ్ళం కానీ కొబ్బరికాయలో ఉన్న కొబ్బరినైతే అస్సలు వదిలిపెట్టము. అది కూడా బొండంలో ఉన్న కొబ్బరి మంచి టేస్ట్ ఉంటది. మాయ కొట్టనంటే ఇంకా నేను ఏదోలా ట్రై చేసేసి 2 కాయల్ని కూడా బ్రేక్ చేసేసి శైలు ఒకటి నేనొకటి అయితే పంచేసుకున్నాము. మా పండుగాడు తింటాడా అంటే తినన్నాడు. వీళ్ళకి వీడియో తీస్తున్నాను అనేసరికి కొంచెం ఫేస్‌లు దాచుకుంటున్నారు. ఎక్స్‌ప్రెషన్‌లు వేరే వేరే ఇస్తున్నారు. ఎందుకో తెలుసా? ఈ మధ్య కాలంలో అంటే మనకి తెలియదు కానీ మన వీడియోస్ అయితే మాత్రం మా పాప, బాబు వాళ్ళ క్లాస్ టీచర్స్ వరకు వెళ్ళిపోయాయి. వాళ్ళు అంటున్నారంట, "మీ అమ్మగారు వీడియోస్ చేస్తారా?" అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళది ఏదైనా వీడియో అప్‌లోడ్ చేస్తే వాళ్ళ సార్ ఏదైనా క్వెషన్ చేస్తారేమో, మీరు అలానా, ఇలానా అని చెప్పేసి ఏదైనా క్వెషన్ చేస్తారేమో అని కొంచెం భయపడుతున్నారు. వాళ్ళేమో వీళ్ళని బెటర్‌గా అప్రిషియేట్ చేస్తున్నారో వీళ్ళకి అది అర్థం కావట్లేదు. వాళ్ళు సిగ్గుపడి అంటే రేపొద్దున మమ్మల్ని క్వెషన్ చేస్తారేమో, వర్కులు చేయకుండా పొలం ఎందుకు వెళ్లారని క్వెషన్ చేస్తారేమో అని చెప్పేసి వీళ్ళ ఫేసులు దాచుకోవడం సరిపోతుంది. సో, ఇదైతే గుర్తుంది కదా! చాలా మందికి తెలిసే ఉండుంటది. పొలం వెళ్ళామంటే కంపల్సరీ ఇది చేసిచ్చేయాలి మా అబ్బాయికి. అంటే వీడియోస్‌లో స్లోగా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది గానీ, చాలా స్పీడ్‌గా అయితే తిరుగుతది. ఇంక ఇట్లా కొబ్బరాకుతో చేసేదానికంటే తాటాకులతో చేసేదానికి మంచిగా అంటే స్ట్రాంగ్‌గా ఉంటది. ఇంక పిల్లలు కదండీ! వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళది. ఏదో చిన్న చిన్న ఆనందాలు కదా! అవే బావుంటాయి చూడ్డానికి బయట కొనుక్కునే వాటికంటేని. సో, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. ఉండనండి. బాయ్.